గుజరాత్లోని వడోదరా ప్రాంతంలో వినాయక చవితి రోజున ముస్లిం కమ్యూనిటీకి చెందిన సుఫియాన్ మన్సూరి, షాన్వాజ్ ఖురేషి అనే వ్యక్తులు రోడ్డుపై తీసుకెళ్తున్న గణేష్ విగ్రహం మీద కోడిగుడ్లు విసిరారు. ఈ ఘటన తర్వాత పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని సంఘటనా స్థలంలోనే నిందితులని మోకాలపై కూర్చోబెట్టి బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. కానీ ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఇది భారతదేశం, ఇక్కడ మెజారిటీ ప్రజలు హిందువులు. అలాంటి దేశంలో హిందువుల దేవుడు పైన కోడిగుడ్లతో దాడి చేశారంటే వీళ్ళకి ఎంత ధైర్యం ఉండాలి? ఆ ధైర్యం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? వినాయక చవితి లాంటి పవిత్రమైన పండుగ రోజున ఒక హిందూ భక్తితో కొలుచుకునే గణపతిపై ఇలా కోడిగుడ్లతో దాడి చేస్తే ప్రతి ఒక్క హిందూ రక్తం మరిగిపోదా? కనిపిస్తే కాల్చివేయాలి అనేంత కోపం రాదా? పక్కా వస్తుంది. అందుకే ఇలాంటి వాళ్ళ కోసమే అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఒక కీలక ఆదేశం జారీ చేశారు. వచ్చే దసరా నవరాత్రి పండగ సమయంలో అస్సాంలోని దుబ్రి ప్రాంతంలో ఎవరైనా దుర్గా పూజకు విఘాతం కలిగిస్తే షూట్ చేసి పాడేస్తామని షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ జారీ చేశారు. ఇలాంటి నిర్ణయం ఇప్పటివరకు దేశంలో ఏ ముఖ్యమంత్రి తీసుకోలేదు. ఇప్పుడు ఇది ఇండియాలో ట్రెండింగ్ టాపిక్. దీనికి అసలు కారణం ఏంటంటే, దుబ్రిలో ఒకప్పుడు హిందూ జనాభా 50% ఉండేది. కానీ 2011 జనాభా లెక్కల ప్రకారం అది 20%కి పడిపోయింది. ఇప్పుడు లెక్కలు చూస్తే అది కూడా ఉండకపోవచ్చు. సాధారణ మార్గంలో జనాభా పెరగడం తప్పేమీ కాదు, కానీ వేరే కారణాలతో జనాభా పెరిగితేనే ఆలోచించాలి. ఇక్కడ ఉన్న వాళ్ళలో సగం మంది బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చిన ముస్లింలే. మళ్ళీ వీళ్ళే ఇక్కడ స్థానికులను కమాండ్ చేసే స్థాయికి ఎదిగిపోయారు. అంతటితో ఆగకుండా హిందూ పండుగలను కూడా డిస్టర్బ్ చేస్తున్నారు, వివాదాలు సృష్టిస్తున్నారు. కాబట్టి హిమంత బిశ్వ శర్మ గారు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అస్సాం సీఎం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.